నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్న ఏదైతే వినాయక విగ్రహాలు తరలిస్తుండగా విద్యుత్ ఘాతంతో ఒక 6 వ్యక్తులు మరణించడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క ఉన్నారో ఈ కేబుల్ వైర్ వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి, అవి తొలగించాలని చెప్పినప్పటికీ కేబుల్ ఆపరేటర్లు తొలగించట్లేదని చెప్పేసి నిన్న ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ వైర్లను కట్ చేయించడం జరిగింది. సో ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి చైతన్యపురి దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న ఏదైతే కేబుల్ వైర్లు కట్ చేశారో దాన్ని సరిచేస్తున్నారు ఇక్కడ కేబుల్ ఆపరేటర్స్. అసలు ఏంది సమస్య, వాళ్ళు ఈ అంశం పైన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఇది చాలా దౌర్జన్యమైనటువంటిది. మేము చిన్న ఆపరేటర్లు బతకడానికి ఇబ్బంది అవుతుంది చాలా. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక రిలయన్స్ కానీ ఒక ఎయిర్టెల్ కానీ సపరేట్ గా పోల్ వేశారు. ఆ పోలు కట్టుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ కరెంటు పోలు కట్టుకున్నా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇది కొత్తగా వచ్చిన వ్యవస్థ కాదు. మేము కేబుల్ ఆపరేటర్ నుంచి 45 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం. వేరే ఫీల్డ్ మాకు తెలియదు. ఇది కట్టుకోవద్దు మీరు అంటే మాకు దీనికి సోర్స్ మీరు ఆలోచించి మాకు చెప్పాలి. మీ నిర్ణయంతో మేము కూడా ఆలోచిస్తున్నాం. మేము ఏం చేస్తాం, చిన్న ఉన్న వ్యాపారస్తులు కానీ చిన్న సంస్థలు కానీ ఏం చేయాలి. మాకున్న కనెక్షన్ ఇంతకుముందు 2000 కనెక్షన్లు ఉంటే ఇప్పుడు 5000 కనెక్షన్ పడిపోయింది. ఆల్రెడీ పెద్ద సంస్థలు వచ్చి మార్కెట్లకు చిన్న చిత్రం లేకుండా చేసినాయి. మేము చిన్న ఆపరేటర్లము, మేము లక్షలు పెట్టి కూర్చున్నాము. మాకు దీనికి దారి చూపాల్సింది కూడా ప్రభుత్వమే. లేకుంటే ఇక్కడ ఉన్న సంస్థలో పనిచేసిన నా దగ్గర ఆపరేటర్గా 2 పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి పని లేకుండా అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాలి. దయచేసి మాకు న్యాయం చేయాలి మేము కూడా కోరుతున్నాము. ఇప్పుడు మేము ఇచ్చే సర్వీసు 10 దినాల నుంచి ప్రజలకు నెట్ కానీ కేబుల్ కానీ లేవు. వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేమేం చెప్పాలో మాకు కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చిన్న వ్యాపారులకు కూడా దారి చూపారని మనం చేస్తున్నాం. సో ప్రభుత్వం చెప్పేటువంటిది ఏంటంటే ఈ స్థాయిలో పూర్తిగా వైర్లు అనేది మొత్తం బయటకు ఉన్నాయి, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తారు. ఇవైతే మనం కిందికి వచ్చేసినాయి, పోళ్ల దగ్గర కూడా ఎక్కువ శాతం వెయిట్ పడుతుందని వాళ్ళు అంటారు. సో దీనికి ప్రత్యామ్నాయం ఏంది మరి, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది? దీనికి ఏం లేదండి, ఇంతకుముందు ఇచ్చిన వ్యవస్థలో ఆపరేటర్ కి ఇస్తున్నాం ఫీడ్ అని చెప్పి అట్లనే ఫీడ్ ఒక్కొక్కరికి మాత్రమే ఇవ్వాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 70 మంది ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తున్నందుకు 70 మంది వచ్చారు. 70 మంది 70 వైర్లు వేసేసరికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి అండర్ గ్రౌండ్ మాకు కూడా సోర్స్ ఏమైనా చూపిస్తే మేము అదే చేస్తాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం ఏంటండి, ఎవరు చూసినా ప్రభుత్వం పెద్దోళ్ళకి ఎవరేమన్నారు, చిన్న సమస్యలకే ఇబ్బంది అవుతుంది. చిన్న ఆపరేటర్ ఒకప్పుడు 1000 నుంచి 1500 కనెక్షన్లు, ఈ రోజు 300 కనెక్షన్లు ఉన్నాయి. ఆ ఉన్న కనెక్షన్ కూడా రోజు ఎవరో ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మాకు కట్ చేసిపోతున్నారు. దీనికి చాలా మూల్యం మేము చెల్లించుకుంటున్నాం ఆల్రెడీ. ఈ వ్యవస్థ ఉంటుందా పోతుందా, దీనికి దారి చూపించాల్సింది కూడా ప్రభుత్వమే. అయితే ఈ కేబుల్ వైర్స్ వల్ల ప్రమాద స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది, అంటే షాక్ కొట్టడం కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి? అసలు ఎక్కడ కేబుల్ తోని షాక్ కొట్టింది లేదు. పొద్దున్న మేము కేబుల్ ఫైబర్ దానినే పనిచేస్తుంటాం. మాకు ఎటువంటి దీనిలో ఫైబర్ లో ఉండదు. దీనికన్నా ఘోరంగా రిలయన్స్ వాళ్ళు ఇచ్చి చూడండి, వాళ్ళ వైర్ చూపిస్తాను, ఇక్కడ మెడకాయ పట్టుకుంటే వాళ్ళు చనిపోతారు. అంత ఘోరంగా ఉంది. అందులో ఐరన్ ఉంది, మా దాంట్లో ఐరన్ ఉండదు, ఓన్లీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ లో ఎవరు చావరండి. అది సార్, ఈ కేబుల్ వైర్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని నిన్న మల్లు భట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల కేబుల్ వైర్ అని కట్ చేశారు. సో ఏ స్థాయిలో ఈ కేబుల్ వైర్ వల్ల ప్రమాదం జరుగుతుంది, దీనిపైన మీరు ఏమంటారు? ఎవరిచ్చారు? మల్లు భట్టి విక్రమార్క. మల్లు భట్టి విక్రమార్క ఆల్రెడీ కడుపు నిండి ఉన్నాడు. ఆయనకు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. ఒక సామాన్యుడు ఒక కేబుల్ ఆపరేటర్ మాట్లాడాలి. కేబుల్ ఆపరేటర్లతో మీరు సంప్రదించారా? ఫస్ట్ సంప్రదించారా మీరు? నేను అడుగుతున్నా, క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. మిమ్మల్ని అంటే అంటే మీరేమంటారు? సంప్రదించిరా? వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది? భార్య మీద పుస్తకాలు తీసుకొచ్చి కేబుల్ ఆపరేటర్లు పెడుతురు. ఈ వేర్లతోటి నేను పట్టుకున్నా, ఇప్పుడు ఏమైనా షాక్ కొడుతుందా? ఈ వేర్లతో షాక్ కొట్టి చచ్చిపోతారా ఎవరైనా? అలా ఇప్పటివరకు ఎక్కడ సమాజం ఏమంటుండే ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, దీనిపైన కనీసం స్పందించలేదు. ఈ ముందస్తు జాగ్రత్తలు ఇది తీసుకున్నాం, లేకపోతే దీన్ని పోల్స్ సపరేట్ చేసుడా, అండర్ గ్రౌండ్ చేసుడా, దానిపైన మాకు సంప్రదింపులు జరపలేదు, కనీసం నోటీసులకు మాకు ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. నోటీసులు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కేబుల్ ఆపరేటర్లను పిలిపించి మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఏదో ఒక ఉపాధి చూపించడమో, లేకపోతే అండర్ గ్రౌండ్ సిస్టమ్ పెట్టడము, లేకపోతే విద్యుత్ స్తంభాలను అండర్ గ్రౌండ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు బయట దేశాలలో ఎన్నో అండర్ గ్రౌండ్ విద్యుత్ ఇప్పుడు హెచ్ఎండిఏలో వచ్చినాయి, ఆల్రెడీ హెచ్ఎండిఏలో వేస్తున్నారు. కాబట్టి అలాంటి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించిన తర్వాత వాళ్ళతో సంప్రదించి ఆపరేటర్లు అందరిని పిలిపించి దీని మీద బతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. మినిమం 1 లక్ష కుటుంబాలు ఉన్నాయి. మన మిత్రుడు కూడా ఇక్కడ లోకల్ చైతన్యపురికి సంబంధించిన మిత్రుడు గత కొన్ని సంవత్సరాలుగా మాకు తెలిసి మాకు కేబుల్ అందిస్తున్నది తినే ఒక 30 years అవుతుందా బ్రదర్? మీరు మాకు కేబుల్ కాబట్టి వీళ్ళ కేబుల్ వాడుతున్నాము. ఇప్పుడు సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వీటికి భంగం కలగకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా ఒకటి చూపించిన తర్వాత దీన్ని బ్యాన్ చేయడం బెస్ట్. అప్పటి వరకు వాళ్ళకి ఏదో ఉపాధి చూపించడమో, లేకపోతే ఇంకా
వేరే మార్గం ఫస్ట్ వీటిని కాదు కేబుల్ల మీద కాదు, కేబుల్ వైర్ల మీద కాదు తీసుకోవాల్సిన చర్య. ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య విద్యుత్ శాఖ మీద. విద్యుత్ స్తంభాలు చూసారు ఎలా ఉన్నాయో, మనకు ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి విద్యుత్ స్తంభాలు, అలా ఉండడానికి లేదు. అది ఫస్ట్ అండర్ గ్రౌండ్ వేయండి. డ్రైనేజ్ ఫస్ట్ వర్షాలు వస్తే ఈ రోజు ఎంత ఘోరంగా ఉంది హైదరాబాద్ దుస్థితి. ఇది కేబుల్ ఏదైతే ఇచ్చేటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారా ఒక కేబుల్ ఇచ్చేటప్పుడు? ఇది కేబుల్లకు పర్మిషన్లు తీసుకోవడం అనేది ఆల్రెడీ చిన్న చిన్న చోట మోట లీడర్లను పట్టుకొని ఏదో చేసుకుంటారు. వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం కాబట్టి వాళ్ళు బతుకుతుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు పెద్ద 100 కోట్ల నుండి 1,00,000 కోట్ల నుండి పెట్టుకునేటోళ్ళు కాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు కాబట్టి ఏదో వాళ్ళ ఉపాధి చూసుకోవడం కోసం కేబుల్ నడిపిస్తారు. ఆల్రెడీ అక్కడ కూడా కొద్దిగా పర్మిషన్ తీసుకుంటారు బ్రదర్ మీరు 100% అక్కడ పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించండి. ఫస్ట్ మీరు దీని మీద దృష్టి పెట్టాలి. దీని మీద ఇప్పుడు ఎంత దృష్టి పెట్టారో దీని మీద కన్నా ముందు అండర్ డ్రైనేజ్ మీద దృష్టి పెట్టండి. అగంభయ గోచరంగా మారింది మన హైదరాబాద్ దుస్థితి. మొన్న అమీర్పేట డల్లాస్ అయింది, దిల్సుఖ్నగర్ డల్లాస్ అయింది, కూకట్పల్లి డల్లాస్ అయింది, అన్ని ఘోరంగా మారిపోతున్నాయి. వాటి మీద దృష్టి వదిలేసేసి కేబుల్ వైర్ల చిన్న వ్యాపారస్తులు వాళ్ళ కడుపు కోరుతా అంటే ఎట్లా బ్రదర్? మీరు ఇక్కడ చైతన్యపురి వాసిగా మీరు చెప్పేది ఏంటంటే కేబుల్ వైర్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. సో ఇలా కట్ చేసే ముందు కేబుల్ ఆర్డర్తో వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత చేయాలని చెప్తున్నారు. 100% వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా కేబుల్ ఆపరేటర్లు కూడా ఒక పద్ధతిగా ఇలా కాకుండా చిక్కుముళ్ళు కాకుండా ఒక లైన్ పెట్టుకొని అందరు కలిసి మాట్లాడుకొని ఒక లైన్ తీసుకొని ఆ లైన్ ప్రకారంగా పెట్టుకుంటే ఏం కాదు. ఈ ఫైబర్ వైర్లు ఈ షాక్ కొట్టాయి, విద్యుత్ వైర్లు కావు ఇవి. చాలా మంది తెలియదు, వీటి మీద అవగాహన లేక మాట్లాడుతున్నారు. దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది గవర్నమెంట్ కు ఉంది. మళ్ళీ ఇంకోటి వాళ్ళేమంటారు అంటే ఇప్పుడు మనం ఒక స్తంభాన్ని చూసుకున్నట్లయితే దాదాపు అక్కడ ఏం కనబడనట్టు అట్లాంటి పరిస్థితి ఉంది. అసలు కనెక్షన్ ఏడికే లెవెల్ ఇచ్చిర్రు, ఎవల జాయింట్ ఏడుంది, అసలు దొంగ కనెక్షన్లు ఉన్నాయా, కరెక్ట్ కనెక్షన్ ఆడ ఏర్పడకుంటున్నది మొత్తం మీద ఆ కేబుల్ వైర్లు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ స్తంభాన్ని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత అక్కడ చూడండి వైర్లు కరెంట్ వైర్లతో ప్రాబ్లం ఉందా, కేబుల్ వైర్లతో ప్రాబ్లం ఉందా అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వర్షం వచ్చినప్పుడు కరెంట్ వైర్లతో ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈ నెట్ వైర్లతోటో లేకపోతే చిన్న చిన్న వైర్లతోటో ప్రాబ్లం ఉండదు. కాకపోతే అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ ఒక లైన్ వీళ్ళు స్తంభాలు వేసుకోవడమా లేకపోతే సపరేట్ గా ఏదైనా క్లిప్లు పెట్టి మామూలుగా అసలు ఇట్లా ఊలడబడకుండా స్ట్రేట్ గా ఒక 10 వైర్లు తీసుకున్నా దానికి ఆల్టర్నేటివ్ సమస్యకు పరిష్కారం. ఇప్పుడు సమస్య ఉందంటే సమస్యకు పరిష్కారం ఉంటుంది 100%, 100% ఉంటుంది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏదైనా చూపించండి. ఫస్ట్ చూపించిన తర్వాత దాని ప్రకారం ఒక పక్కన స్తంభం వేసుకోమని చెప్పాలి. లేకపోతే స్ట్రేట్ గా ఇప్పుడు కరెంట్ వైర్ ఎంత స్టిప్ గుంజుతారో అలాగే ఈ వైర్లు గుంజి కట్టుకోవాలని వాళ్ళకి చెప్పాలి. అంతవరకే.